రైతులందరికీ నమస్కారం అన్న. మనం వచ్చేసి ఈరోజు వచ్చేసి పిఠావన్లపల్లిలో ఉన్నాము. ఆల్రెడీ మన రైతు I1I2 వాడినాడు. దాని గురించి అడుగుదాము, రిజల్ట్ ఎలా ఉంది. దుర్గంవారిపల్లి పిఠావన్లపల్లి పక్కన దుర్గంవారిపల్లి మన హర్ష ట్రేడర్స్ అయితే తీసుకొని వచ్చి వదులుతాండి అన్న I1I2. ఒకసారి I1I2 గురించి రిజల్ట్ ఏ విధంగా ఉంది? సైడ్ బ్రాంచ్ బాగా వచ్చింది, పూత డ్రాప్ కాకుండా ఉండదు, కాయ బాగా షైనింగ్ వస్తుంది, బాగా పంట బాగా గ్రోతింగ్ బాగా వస్తుంది. ఏంది ఇది సీడ్ ఏది? ఇది పవరప్. ఇది ఓకే, పవరప్. నీకు కాయ ఎక్కడ కలర్ అనేది కలర్ లేదు, మెతు లేదు, కాయ బాగా పంట బాగా వచ్చింది, పూత అయితే అది డ్రాప్ కాకుండా బాగా పూత బాగా పట్టింది, కాయ బాగా సైజ్ ఉండదు. అంటే I1I2 వాడక ముందు ఎట్లా ఉండేది? I1 వాడిన తర్వాత మనం ముందు నెక్స్ట్ సంవత్సరం అయితే మనం వాడినలా అదే ఈ సంవత్సరం వాడినాను, పంట బాగా రిజల్ట్ బాగా వచ్చింది, బాగుంది నా పంట. ఓకే, ఇప్పుడు ఈ దానికి ఎన్ని అవుతాయి కాయలు? ఇది ఒక కాలువకి వచ్చి అంటే ఒక ట్రైనర్ 50 మొలకలకు వచ్చి 2 బాక్సులు కాయలు అవుతాయి. 50 మొలకలకే 2 బాక్సులు, చిన్న బాక్సులు. అదేనా? కాపు మాత్రము ఇరగ్గాసింది, పంట మాత్రం ఎక్సలెంట్ ఉంది. నీకు కాయ ప్రతి కొమ్మకి కాయ కనిపిస్తుంది, కాయ సైజులు ఉన్నాయి, షైనింగ్. 50 మొలకలకు వచ్చి 2 బాక్సులు చిన్న బాక్సులు అవుతున్నాయి. ఓకే, 50 మొలకలకి 2 చిన్న బాక్సులు అవుతున్నాయి. మీరు రిజల్ట్ తో సాటిస్ఫాక్షన్ అన్న? రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా ఉంది, రైతులంతా వాడుకోవచ్చు. ఇంకా 10 మందికి చెప్పుకోవచ్చు మనం ఏ విధంగా ఉంది పంట అనేసి. బాగుంది పంట. 5 కటింగ్లు వేసినాము, ఒక భాగం కూడా తగ్గిండదు మనకి. ఇంకా 5 కటింగ్లు వేసినా కూడా పూర్తిగా కాయ అయితే అయిపోతుంది. ఇంకా 5 కటింగ్లు వేసినా కానీ కాయ ఉంటుంది. అది ఇదే అన్న I1I2 గురించి రిజల్ట్. అలాగే మన అన్న వాళ్ళ చెట్ల గురించి ఏ విధంగా ఉన్నాయి, ఈ సీడ్